వంగా గీత గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరు ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? 2 రోజులు ఉందనగా తెలుస్తుందండి ఎలక్షన్. సార్ అంటే చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు ఒక ఊపు ఉంది అంటున్నారు, ఊపేస్తాం అంటున్నారు, ఏంటది? ఉంది ఈవిడికి ఉంది ఊపు. అది ఎలాగనేది ఒక 2 days తెలుస్తుంది. అప్పుడు దాకా మనం ఏది చెప్పలేము సార్. మరి సార్ నామినేషన్ వేసారు కదా సార్ మొన్న పవన్ కళ్యాణ్ గారు. నామినేషన్ వేసినప్పుడు ఒక్క రోడ్డు కూడా కనిపించకుండా జన సైన్యం అంతమంది వచ్చారు. అదే జన సైన్యం వేస్తే వంగా గీత గారు కనిపించకుండా చేసేస్తాను అంటున్నారు, ఎంతవరకు నిజం అంటారు? వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడ వాళ్ళు బయట వాళ్ళు మనం ఎలా డిసైడ్ చేయగలం అండి? అది చెప్పలేం కదా. ఇప్పుడు బయట ఏరియా నుంచి ఇక్కడ ఓట్లు లేని వాళ్ళు కూడా బయట ఏరియా నుంచి వస్తుంటారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు మనం చెప్పలేం కదా, దాన్ని బట్టి ఉంటుందండి ఎలక్షన్. అంటే ఈసారి ఎలక్షన్స్ అయితే గట్టిగా జరుగుతాయి అంటారా? ఏదైనా 2 days బిఫోర్ మీకు తెలుస్తుంది. అప్పుడు దాకా మనం ఏం చెప్పలేము, అప్పుడు దాకా ఏం చెప్పలేరు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎలక్షన్ అనేది ఫైనల్లో, లాస్ట్ అండ్ ఫైనల్లో అప్పుడు ఉన్న మూమెంట్ బట్టి వేవ్ మారిపోద్దండి. వేవ్ అంటే ఇప్పుడు దాకా జనసైన్యం అన్న వాళ్ళు వైసీపీకి మారిపోద్దా? వేవ్లో ఏం తేడా లేదండి, కాకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ 2 days లో సార్. ఇప్పుడు మీరు అన్నదానికే ఇప్పుడు దాకా జనసేన అని పిఠాపురం అంటున్నారు. అంటే పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ అంటే జనసేన అంటున్నారు. ఈ మాట ఇప్పుడు పలుకుతుంది. మీరు చెప్పే 2 days ప్రకారమే చూస్తే అప్పుడు మాట మారిపోద్దా వైసీపీ కింద? ఇప్పుడు పవన్ కళ్యాణ్ టు పిఠాపురం అని అంటున్నారని కొంతమంది అంటున్నారు, వంగా గీత పిఠాపురం కొంతమంది అంటారు. దానికి మనం ఏం చెప్పలేం కదండి. రెండు ఖచ్చితంగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే సార్, మనకి కరెక్ట్గా చూసుకుంటే ఇక్కడ పిఠాపురానికి మనం నామినేషన్ వేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్క జనం కూడా, ఆయన బండి మీద వెళ్ళినప్పుడు చుట్టుపక్కల జనం కూడా ఖాళీ లేదు అసలు. అలాగే అదే జనం ప్రకారం వేస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చేస్తారంటారా? అదే సార్. ఇంకోటి ఏంటంటే వంగా గీత గారు ఏదైనా కష్టం వస్తే ఇంట్లోకి వచ్చే వ్యక్తి అంటున్నారు, ఎంతవరకు నిజం సార్? చాలా మంది చూసిందంట ఆవిడ. ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడైతే పర్టికులర్గా ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? చెప్పలేదు సార్. అంటే 2 days ప్రకారం చెప్దాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు సరే, ఇక్కడ 2 days ఉన్నప్పుడు మారుతుంది అని చాలా మంది జనం అంటున్నారు. 2 రోజులు ఉంది అనగా మారిపోతాయి మాటలు అనేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అంటే ఇప్పుడు దాకా జనసేన అంటున్నారు కదా, అప్పుడు వైసీపీ అంటారంటారా? చెప్పలేరు. ఓకే సార్, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ వస్తుందని మెజార్టీ వస్తుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు మొత్తం. కానీ మళ్ళీ 4-5 రోజుల్లో మారిపోద్ది, నైట్ మారిపోద్ది అంటున్నారు. మరి ఎలా చేస్తారు ఏదో సార్. మరి అది ఎంతవరకు నిజం అంటారు? ఏది వచ్చినా మెజార్టీ రాదండి. పవన్ కళ్యాణ్ గారు మెజార్టీ వస్తుంది అంటారా? చెప్పలేమండి. రాత్రి మారిపోతే రాదు. అంటే డబ్బుతో కొనేసే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? డబ్బులు అన్నది ఎవరు ఇవ్వలేదు ఇప్పుడు దాకా ఎవరికి. డబ్బులు దీనికి ఉండవండి. కౌన్సిలర్ ఎలక్షన్లు అయితే ఉంటాయి డబ్బులు, దీనికి డబ్బులు ఉండవు. ఎవరో డబ్బులు ఇచ్చుకోరు. మామూలుగా అభిమానం మీద వేయాలి. అప్పుడు 150 మంది వచ్చారు నిన్న నామినేషన్ అయినాకి. రోడ్లు ఖాళీ లేవు. ఇప్పుడు ఎక్కడ చూసినా వాళ్ళే పవన్ కళ్యాణ్. సార్ అదే 1,00,000 మంది అంటున్నారు కదా, అదే 1,00,000 మంది ఈయనకు ఓటేస్తే మెజార్టీ మంచిగా వేస్తారంటారా? వేస్తే గెలుపుతారు. వేస్తారో లేదు మాకు తెలియదు కదా. ఇప్పుడు నేనున్నాను, నాకు ఓటు ఉండో లేదు. అంటే చాలా మంది వాళ్ళలో ఓట్లు ఉండే అవకాశం ఉంటుంది. ఉన్నది. ఇప్పుడు వరం అయితే ఉండి కావు. ఇప్పుడు కంపల్సరీగా ఓట్లు ఉన్న వాళ్ళే వచ్చారు. ఓట్లు ఉన్న వాళ్ళే సార్. అయితే ఇక్కడైతే పిఠాపురానికి పవన్ కళ్యాణ్ వస్తారు. పర్ఫెక్ట్గా అనుకుంటున్నాము కాబట్టి వస్తారని పర్ఫెక్ట్గా వస్తారండి. అంటే జగన్ గారి ప్రభుత్వంలో మీకు ఏమైనా అందాయా? పథకాలు అన్నాయి? జగన్ గారి పథకాలు పెద్దగా. వంగా గీత గారు ఏదైనా కష్టం వచ్చిందంటే వచ్చే వ్యక్తి అంటున్నారు, అది ఎంతవరకు నిజం? కాపాడలేదు. పవన్ కళ్యాణ్ వస్తారని. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇంకా బాగా చూస్తారా అంటున్నారు. మరి వ్యాపారస్తులు అది నిజమేనా? మరి వంగా గీత గారు చేసేయండి ఆవిడ పరిపాలన ఏమైనా ప్రతి ఒక్కటి. మరి జగన్ గారు ఇచ్చిన హామీలని అంటే ప్రతి కొట్టుకి 10,000 అంత వేసి ఇవ్వరండి కదా. అది జరిగేది ఏంటంటే వర్మ గారు ఎన్నాళ్ళ బట్టి నుంచి ఇక్కడ ఒక సంఘాన్ని, ఒక జనాలని చాలా వేల కోట్లు 100 కోట్లు పెట్టి జనాలు పోగేసుకున్నాడని. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చి వర్మ గారు మీ సీట్ నాకు ఇవ్వండి, ఇక్కడ నన్ను గెలిపించాను అన్నప్పుడు మళ్ళీ అనమాట ఒకడు అనకూడదు, ఇంకా మాట అనకూడదు. కాకపోతే అతను ఇలా కూడగట్టుకున్నప్పుడు కొన్ని 100 కోట్లు ఎట్టి జనాన్ని ఒక నియోజకవర్గంలో చిన్నోళ్ళని, పెద్దోళ్ళని, ముసలోళ్ళని మందిచ్చో డబ్బిచ్చో ఏదో రకంగా కూడగట్టుకున్నాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి సడన్గా వచ్చేసి ఈ జనాన్ని నాకు ఇచ్చేస్తే ఈయన మనస్ఫూర్తిగా ఇచ్చేస్తాడంటారా?
ఇవ్వడండి. ఎందుకు ఇవ్వడంటే ఆతల చంద్రబాబు నాయుడు గారి మాట కొట్టలేక అన్నాడే కానీ రేపు పొద్దున్న ఇతనికి ఇక్కడ దెబ్బండి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ఎమ్మెల్యే అయ్యి ఉంటే కనుక వర్మ గారికి లైఫ్ లేదండి. ఎందుకు లేదని చెప్తానంటే అండి, మన కుప్పం ఉన్నదండి. కుప్పంలో ఎవరండి? చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు తర్వాత కొడుకు వచ్చాడు. అలాగే హిందూపురం ఉంది. హిందూపురంలో ఎన్టీ రామారావు వచ్చాడు. ఎన్టీ రామారావు పోయిన తర్వాత అలా మళ్ళీ వాళ్ళ పెద్ద అబ్బాయి ఏం పేరు హరికృష్ణ వచ్చాడు. హరికృష్ణ తర్వాత బాలకృష్ణ వచ్చాడు. అంటే ఆ ఊరు వాళ్ళు స్థాపించేశారు. ఆ ఊర్లో వాళ్ళ నిత్యం కళ ఉండిపోయారు. ఎవరో వాళ్ళ ఫ్యామిలీ పోటీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇక్కడ కూడా కుప్పంలో కూడా కొడుకు పోటీ చేస్తున్నాడు. అలాగే కడప ఉన్నదనుకోండి జగన్ గారు వాళ్ళ నాన్నగారు అనుకున్నాం. అలాగే ఇక్కడ పైన పవన్ కళ్యాణ్ గెలిస్తే కనుక రేపు పొద్దున వర్మ గారి సీట్ ఎక్కడ ఉంటుందండి? వర్మ గారు అన్న వాళ్ళు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో కనపడరండి. మరిన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్ష టీవీ.